హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి నేను గోంగూర ఉల్లిపాయ బిర్యానీ చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇది ఎప్పుడు చేశాను, ఎలా చేశానంటే కుక్ విత్ జాతిరత్నాల్లో రాకేష్ గారు చేశారు కదండి గోంగూర ఉల్లిపాయ బిర్యానీ. చాలా బాగుందని చెప్పేసి అయితే మన ఆలీ గారు ఇట్లా అందరు చెప్పారు కదా, అందుకోసం నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే నేను ట్రై చేశాను ఇంట్లో. చాలా బాగా వచ్చింది. అందుకోసమే నేనైతే ఈ వీడియో తీశాను. మీరు కూడా ట్రై చేస్తారు కదా అని చెప్పేసి అయితే. ఒకవేళ మీరు కూడా ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేనైతే క్లియర్గానే చెప్తాను వీడియోలో. ముందుగా అయితే ఇక్కడ ఒక 2 కట్టల వరకు అయితే గోంగూర తీసుకున్నాను. అయితే ఇక్కడ నేను తెల్ల గోంగూర తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎర్ర గోంగూర తీసుకున్నా పర్వాలేదు. ఇక్కడైతే 2 కట్టలు తీసుకొని ఈ విధంగా ఆకులు అయితే రిల్లుకున్న తర్వాత వాటర్లో మంచిగా కడుక్కోవాలన్నమాట. కడుక్కున్న తర్వాత నేను ఇక్కడ బియ్యం కూడా తీసుకున్నాను. మీరు ఒకవేళ బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ తోటే చేస్తున్నాను అన్నమాట. నేను ఒక 1/2 kg వరకు అయితే అంటే మాకు సరిపడా తీసుకున్నాను. నేనైతే ఒక 4 మెంబర్స్కి సరిపడా తీసుకున్నాను అన్నమాట. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు అయితే మెయిన్ ఉల్లిపాయలే కదా, చిన్న చిన్నవి ఒక 4-5 తీసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నాను. అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నాను. కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకొని దాంట్లోకి అయితే పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అయితే వేసుకొని అలాగే మనం కడిగి పెట్టుకున్నటువంటి గోంగూరను కూడా వేసుకొని ఈ విధంగానైతే ఉడికించుకోవాలి. గోంగూర ఆల్మోస్ట్ మనకు దగ్గర అయిపోయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. మనమైతే కొంచెం ఇది వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టొద్దండి, చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చల్లారిన తర్వాతనైతే నేను మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టే లోపలనైతే మనం ఇక్కడ అదే కడాయిలోకి అయితే సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. నేను అందాదగానైతే చెప్పట్లేదు, అందాదగా అంటే నేను ఒక సరిపడేంత వరకు అయితే వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకుని స్పైసెస్కి సంబంధించి ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, సాజీరా ఈ విధంగా అన్నీ కూడా స్పైసెస్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా మనం ఒక 2 వరకు అయితే తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఉల్లిపాయ బిర్యానీ కాబట్టి ఉల్లిపాయలు చిన్న చిన్నవి తీసుకుంటాం కదా, అవి కాకుండా మళ్ళీ సన్నగా పొడుగ్గా ఈ విధంగా కట్ చేసుకొని నిలువుగా వేసుకోవాలి. అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను నేను. ఒక 7-8 జీడిపప్పులు అయితే నిలువుగా అంటే మనకి గుండుదైతే మనం అడ్డంగా చుంచుకొని ఈ విధంగానైతే వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకొని అన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు కూడా నేను ఈ విధంగా అడ్డంగా కట్ చేసుకున్నాను అనమాట. నిలువుగా కాకుండా అడ్డంగా కట్ చేశాను. ఒక 3 టమాటాలు అయితే తీసుకున్నాను చిన్న సైజువి. అలాగే 4-5 ఉల్లిపాయలు కూడా ఈ విధంగా చిన్న సైజువి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. కొంచెం ఫ్రెష్ది వేసుకుంటే చాలా బాగుంటుంది బిర్యానీలోకి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం అంత పసుపు కూడా వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకున్న తర్వాత టేస్ట్కు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1.5 వరకు అయితే వేసుకున్నాను సాల్ట్ అయితే, చిన్న స్పూన్ కాబట్టి. అలాగే టేస్ట్కు తగినంత కారం కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి మిక్సీ జార్లోకి ఇక్కడ కారం చూసి వేసుకోండి. అలాగే గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, స్పైసెస్ అన్నీ కూడా మనం వేసుకొని ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మసాలాలన్నీ ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మరికొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి మనము. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరికొద్దిసేపు అయితే మగ్గించుకోవాలి. ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కూడా మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగానైతే మనం ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. వేసుకుని అయితే మొత్తం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ పేస్ట్ అంతా అయితే వేసుకున్నాను అనమాట. అడుగంటకుండా గ్యాస్ అనేది కొంచెం సిమ్లో పెట్టుకోండి, అప్పుడే బాగుంటుంది, లేకపోతే అడుగంటిపోతుంది అనమాట. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని మరి కొద్దిసేపు మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకున్నట్లయితే మనకు ఆయిల్ అనేది మొత్తం కూడా పైకి వచ్చి మంచిగా గోంగూర అనేది అయితే ఉడికిపోతుంది అనమాట.
ఉడికిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. ఇదంతా ప్రాసెస్ కూడా నేను కుక్ విత్ జాతిరత్నాలు ప్రోగ్రాంలోనైతే చూశాను. వాళ్ళకి అంత క్లియర్గా చూపించలేదు, కానీ రాకేష్ గారు చెప్పిన విధానాన్ని బట్టి అయితే నేను చూసి అయితే ట్రై చేశాను. కాకపోతే టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట. ఇక్కడ మనము వాటర్ కూడా సరిపడా వేసుకోవాలి. సరిపడా అంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది వాటరు. ఇక్కడ నార్మల్ రైస్ కాబట్టి నేను 2 గ్లాసులు అయితే వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా మనము మరి అంటే వాటర్ అనేది బాయిల్ అయ్యేంత వరకు కూడా మనము మగ్గించుకున్న తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏమైనా మనకి సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలపాలి. కలిపి మూత పెట్టుకొని మనకు అన్నం ఏ విధంగా వండుకుంటామో సేమ్ అదే బిర్యానీ మోడల్ని మనం వండుకున్నట్లయితే మనకు గోంగూర ఉల్లిపాయ బిర్యానీ అయితే రెడీ అయినట్లే. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అంటే కొత్త టేస్ట్ అయితే అనిపించింది అనమాట. పుల్లగా మనకు ఆ గోంగూర ఫ్లేవర్ తెలియకుండానే ఒక టైప్ బాగుందన్నమాట. మీరు ఎవరైనా ట్రై చేయాలనిపిస్తే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. చూస్తున్నారు కదా, మనకు రైస్ అయితే ఇక్కడ 50% అయితే మ్యాక్సిమం ఉడికిపోయింది. మనకు బ్యాలెన్స్ చేయడానికి ఉప్పు కారం సరిపడా వేసుకుంటే మనకు గోంగూర పులుపు అనేది కూడా మనకి అందులోనే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది బిర్యానీ అయితే. వేడిగా ఉన్నప్పుడు కానీ కొంచెం చల్లారిన తర్వాత కానీ వేసుకొని తింటే పెరుగు మజ్జిగలాగా వేసుకొని మజ్జిగ సైడ్కి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉల్లిపాయలు కూడా మనము ఈ బిర్యానీలో పెట్టుకొని తింటుంటే చాలా బాగుంది. మొత్తానికైతే గోంగూర అలాగే ఉల్లిపాయ బిర్యానీ అయితే రాకేష్ గారు చేసినట్టుగానే మ్యాక్సిమం ట్రై చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.